everyone, welcome back to my channel. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యూజువల్లీ నేను బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కదా. సో ఇవాళ నేను ఒక షాపింగ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఐ డిడ్ అ షాపింగ్. సో ఆ షాపింగ్లో నేను కొనుక్కున్న కొన్ని ఐటమ్స్ మీకు షేర్ చేద్దామని ఇవాళ నేను ఈ వీడియో తీస్తున్నాను. బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ సీయింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్, ఐఎమ్ అంజలి అండ్ యూర్ వాచింగ్ మినీ బ్లాగ్స్ బై అంజు. అండ్ దెర్ ఇస్ ఆల్సో అన్ అదర్ ఛానల్ ఫర్ మీ విచ్ ఇస్ టైనీ టేల్స్ బై అంజలి. సో మీరు ఈ టూ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. And I'll be uploading weekend vlogs usually, and then random vlogs kuda chestu untanu day in my life. And then if you have any doubts relating to anything, you can just comment me. I'll be trying to do a video on the same. So yeah, let's get into the video. Okay guys, so usually nenu weekends I try to travel a lot because my working hours are like from 10 to 6:30 to 7, and then alternative Saturdays also I have to work. సో మోస్ట్లీ నాకు మంత్లీ 2 వీకెండ్స్ ఐ మీన్ టు సే 2 సాటర్డేస్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఐ విల్ బి సో స్ట్రెస్డ్ అప్ అనమాట. సో ఆ స్ట్రెస్ అవన్నీ రిలీజ్ చేయడానికి ఐ యూజువలీ ట్రై టు డూ లిటిల్ బిట్ ఆఫ్ యునో వ్లాగింగ్, అండ్ దెన్ వీడియోస్ చేద్దామని ట్రై చేస్తాను. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ట్రై టు గో టు సమ్ మాల్స్ బికాస్ అక్కడ అన్నీ ఉంటాయి కదా. సో అలా తిరిగితే కొంచెం మైండ్ అనేది ఓపెన్ అప్ అవుతుందని చెప్పి నేను ఇంకా కొంచెం అలా వెళ్తూ ఉంటాను. సో నిన్న దుబాయ్ మాల్కి వెళ్ళాను నేను. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు దుబాయ్ మాల్ అనేది సచ్ అ బిగ్ మాల్ ఇట్ ఈస్. సో యూజువల్లీ నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళను అక్కడికి బికాస్ దాట్స్ అ వెరీ హ్యూజ్ మాల్. ఆ మాల్కి వెళ్ళాలి అంటే మినిమం మీకు ఒక 1 అవర్. ఇప్పుడు ఇఫ్ యూఆర్ గోయింగ్ బై మెట్రో టు గెట్ ఇన్ టు ద మాల్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ యూ అరౌండ్ 45 minutes బికాస్ మెట్రో దిగి అక్కడ నుంచి మాల్లోకి నడవడానికి ఇట్స్ ఆల్మోస్ట్ 20 minutes to 30 minutes ఉంటుంది అనమాట. సో యా, సో అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయను నేను ఆ మాల్కి వెళ్ళాను. అండ్ ఆల్సో ఇట్ విల్ బి వెరీ క్రౌడెడ్ డ్యూరింగ్ వీకెండ్స్. బట్ దెన్ ఈసారి ఐ వాంటెడ్ ఫ్యూ థింగ్స్. సో ఐ థాట్ అవి అక్కడే ఉంటుంది కాబట్టి దెన్ ఐ డిసైడెడ్ ఓకే మీ అండ్ మై ఫ్రెండ్ వర్ ప్లానింగ్ టు గో టు దుబాయ్ మాల్. అలా నిన్న ఈవినింగ్ వీ వెంట్ టు దుబాయ్ మాల్, బట్ వీ టుక్ అ టాక్సీ బికాస్ మెట్రో ఇస్ నాట్ పాసిబుల్ దీస్ డేస్ బికాస్ ఇట్స్ గెటింగ్ క్రౌడెడ్ డే బై డే. సో ఇంకా మేము టాక్సీలో వెళ్ళాము. అండ్ దెన్ this thing that I bought from Dubai Mall is one of my favorite shopping destinations because I've been planning to go to this particular mall, I mean store, for so long, but నేను ఎప్పుడు వెళ్ళలేదు because I never tried that particular store. So this time okay, I thought I'll at least buy one thing from this particular store because నేను ఎప్పుడు I used to wait and see, and my mind నాకు ఎలా ఉండేదంటే ఓ ఈ store it will be costlier. సో కాస్ట్లియర్ సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఐ యూజువలీ డోంట్ ప్రిఫర్ గెటింగ్ ఇన్ టు దిస్ స్టోర్. బట్ ఈసారి ఓకే ఐ థాట్ ఐ జస్ట్ లుక్ అరౌండ్ అండ్ ఇఫ్ ఎనీథింగ్ సూట్స్ మై బడ్జెట్ దెన్ ఐ విల్ బై ఇట్ అని చెప్పి ఈసారి నేను ఆ స్టోర్కి కూడా వెళ్ళాను. ఐ షో వాట్ ఇట్ ఈస్. ఫస్ట్ థింగ్ చూపిస్తాను. సో ఫస్ట్ వన్ ఇస్ దిస్. సో యా, నిక్స్ స్టోర్ దుబాయ్ మాల్లో ఉంది. ఐ మీన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద ఫ్లోర్ అండ్ ఆల్ ఐ డోంట్ రిమెంబర్ బికాస్ వీ యాక్చువల్లీ హ్యాడ్ అ పర్ఫెక్ట్ ప్లాన్. ఓకే, ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే వీ థాట్ ఓకే మనం ఫస్ట్ మ్యాప్ చూసుకుందాం. మ్యాప్ చూసుకున్న తర్వాత విల్ సెలెక్ట్ అవర్ డెస్టినేషన్స్ బికాస్ ర్యాండమ్గా అలా నడుచుకుంటూ వెళ్తే యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లూ వే టు గో. అందుకే వీ జస్ట్ హ్యాడ్ అన్ ఐడియా. సో ఫస్ట్ మేము అనుకున్నాం మిక్స్కి వెళ్దాం, దెన్ దిస్ అనే ఒక ప్లాన్ ఉండే. దాన్ని బట్టి మేము మ్యాప్ చూసుకొని అలా వెళ్ళిపోయాం కాబట్టి వీ కుడ్ ఫినిష్ అవర్ షాపింగ్ ఇన్ లైక్ అరౌండ్ 1.5 hours. లేదు అంటే యూ విల్ హ్యావ్ టు వాక్ సో మచ్ బట్ యూ విల్ నాట్ ఫైండ్ యువర్ డెస్టినేషన్ అండ్ దెన్ యూ విల్ బి టైర్డ్. And of course it is crowded during weekends and అందులో aquarium ఉంది and everything కాబట్టి there's a lot of queue when compared to the other malls. So to avoid that, please have a proper plan when you're going to Dubai Mall. So this is NYX is one of my favorite cosmetics. So usually నేను లిప్స్టిక్స్ అన్ని ఏదైతే వాడతానో mostly I purchase it from Nykaa, and I prefer to purchase from NYX especially because వాళ్ళ లిప్స్టిక్స్ అనేవి it's really nice. So I love that lipstick. So NYX నుంచి నేను కొన్ని కొనుక్కున్నాను. ఐ విల్ షో దాట్, నాట్ మోర్. ఓకే, నా వీడియోలో చాలా కాస్మెటిక్స్ అలా ఏం లేదు. ఐ మీన్ లైక్ 2 or 3 items ఓన్లీ. ద ఫస్ట్ వన్ దట్ ఐ బాట్ ఇస్ దిస్ పర్టిక్యులర్ కన్సీలర్. యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ఫ్రమ్ NYX and all these are from NYX which is showing from this bag. ఓకే, దిస్ ఇస్ కాంట్ స్టాప్ అండ్ వోంట్ స్టాప్ అనే ఒక రేంజ్లో వాళ్ళు రిలీజ్ చేసిన ఒక రేంజ్లో ఉన్న ఒక పర్టిక్యులర్ కన్సీలర్ ఇది. అండ్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ గోయింగ్ టు ట్రై దిస్. సో అక్కడ నేను ప్యాచ్ టెస్ట్ చేశాను. లైక్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు టెస్ట్, ఐ మీన్ యూజ్ ఇట్ ఆన్ అవర్ ఫేస్ అండ్ సీ విచ్ కన్సీలర్ సూట్స్ యూ, ఐ మీన్ ద షేడ్. సో అలా ట్రై చేసి నేను తీసుకున్నాను ఇది. దిస్ ఈస్ కాంటోర్ కన్సీలర్ కరెక్టర్ అండ్ అని ఉంది. అండ్ ద షేడ్ ఇస్ వామ్ హనీ అనే షేడ్ అనమాట. ఇఫ్ యూ ఆర్ ఇన్ టు మై స్కిన్ టోన్ టైప్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ గైస్. సో దిస్ is I told you warm honey, and then I just had a
షార్ట్ చెక్ అనమాట, లైక్ వెదర్ ఇట్ ఇస్ సూటింగ్ మై స్కిన్ టైప్ ఆర్ నాట్ అని నేను టెస్ట్ చేసి తీసుకున్నాను. ఇది నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఐ విల్ షో యూ ఇన్ ఎనీ ఆఫ్ మై అప్కమింగ్ వీడియోస్ ఇది ఎలా ఉంది అనేది. సో దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ మై స్కిన్ టైప్ అండ్ టెక్స్చర్ వైజ్ ఇట్స్ లైక్ కవరేజ్ చాలా బాగుంది అండ్ ఇట్స్ నాట్ హెవీ, ఇట్స్ లైక్ naturally blending into your skin, so it is really nice. So if anyone is interested to buy this, you can get it in Dubai Mall Nix store, and especially Dubai lo Nix store, Dubai Mall lo undi, and then Mardif lo undi, Galleria Mall lo undi. సెంటర్ పాయింట్ లో ఇంతకు ముందు నెక్స్ట్ ప్రొడక్ట్స్ అమ్మేవారు, ఇప్పుడు తీసేశారు కాబట్టి యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ సెంటర్ పాయింట్ ఎనీమోర్. సో నవ్ యూ హ్యావ్ టు గో టు దుబాయ్ మాల్ ఇఫ్ యూ ఆర్ ఇన్ నియర్ బై లొకేషన్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ థింగ్. అండ్ యా, ద ప్రైస్ ఆఫ్ దిస్ వాజ్, నెక్స్ట్ లో సమ్ ఆఫర్ వాజ్ గోయింగ్ ఆన్, అండ్ దెన్ I exactly don't remember the price, I'm sorry, but this something around 69 to 70 dirhams, somewhere like that. Okay, and then the next item that I have is this foundation. So even this foundation is also coming under the same range, which is Born to Glow అనే ఒక రేంజ్ లో వస్తుంది అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ 30 ml. నేను ఎప్పుడు ఫౌండేషన్ కన్సిలర్స్ ఇవన్నీ స్మాల్ ప్రిఫర్ చేస్తాను, బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు యూస్. పెద్ద బాటిల్స్ తీసుకుంటే ఐ విల్ నెవర్ ఫినిష్ దట్ అండ్ ఇట్ విల్ బి అ వేస్టేజ్ ఫర్ మీ. సో ఐ విల్ ట్రై టు ప్రిఫర్ using small tubes instead of big tubes. So this is 30 ml one, and the shade is caramel ane shade idi. This is also perfect for my skin type. Even I tried this out and it suited me, అందుకే నేను ఇది తీసుకున్నాను. And this is actually వావ్ అని చెప్పొచ్చు, బికాస్ నేను కరెంట్లీ వాడుతున్న ఫౌండేషన్ ఇస్ ఫ్రమ్ నైకా స్కిన్ జీనియస్ రేంజ్ ఫౌండేషన్ అనమాట. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్, ఇట్ బ్లెండ్స్ ఇన్ టు మై స్కిన్, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫౌండ్ ఇస్ పర్ఫెక్ట్, లిటరలీ పర్ఫెక్ట్ షేడ్ ఫర్ మై స్కిన్ అనమాట. సో ఇది నేను వాడుతుంటే I didn't feel like I was having something on my face. Yesterday I tried it, okay, then I couldn't find the difference whether something is applied on my skin అని మాత్రం అస్సలు అర్థం అవ్వట్లేదు. సో it's nicely blending into my skin and coverage బాగుంది, and then light foundation is this. So I really like this. So if anybody is looking for this, you can also get this from the NYX. This is not promotion video, guys. These are my favorites, by the way. And this costed me around 55 dirhams, I guess. And these prices are not accurate because I don't remember it. Somewhere around. And this is my all-time favorite lipstick. If you are following me from so long, you will know I've been using this lipstick for a long time now. So this is, ever since I was in India also I was using the same thing, because you can find it in Nykaa. So this is under the shade Budapest, and oh my god, I love this shade. This is so beautiful. I mean, okay, డస్కీ టు మీడియం స్కిన్ టోన్, లైక్ నాలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది ఈ ఒక షేడ్. ఐ రియలీ లవ్ దిస్. అండ్ ఇండియాలో అయితే దిస్ విల్ కాస్ట్ అరౌండ్ 699 rupees, బట్ హియర్ ఇట్ ఈస్ how much it was, 55 dirhams something. Yeah, so that is, so these are the items that I bought from NYX, and these are my favorites as well. So now let's see what is the next store that I got into, and this is what I have said, this is my favorite store, and this is what I was waiting to go. So this is from Sephora. Finally I went to Sephora, guys. So after a long thought, I then decided to go to Sephora. Sephora ki ellali ante I was thinking ki first of all chaala ekku crowd untaru. Second thing is like, anni high end brands akkada meeku kanipistundi aa oka store lo, and when you have a lot of options, it will be difficult for you to pick what you want. So that is the reason why I majorly skipped Sephora. And then there are really good products in Sephora actually. Time undi ante you can definitely go to Sephora and pick up your favorite product, but if you are in a hurry and if you would like to go to Sephora, then you cannot get your best product from there. So take some time and then go and then check each and everything, then pick your favorite product. But then this time నేను మేకప్ అంటే లైక్ లిటరలీ కాస్మెటిక్ తీసుకోలేదు, నేను ఒక స్కిన్ కేర్ రేంజ్ నుంచి ఒక ప్రోడక్ట్ పిక్ చేశాను. అండ్ దిస్ ఇస్ వెరీ యూజువలీ ఫౌండ్ అండ్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ర్యాండమ్లీ, బట్ ఐ నెవర్ యూజ్ దిస్ ప్రోడక్ట్. సో ఐ థాట్ ఐ టేక్ ఇట్ ఫ్రమ్ సెఫోరా, బికాస్ అక్కడైతే ఒరిజినల్ దొరుకుతుంది అని మీకు ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి I thought I'll take it from there only. సో యా, నాకు ఎప్పటి నుంచో ఉండే సెఫోరాది ఒక హ్యాంపర్ ఇలా నేను కొనుక్కోవాలి అని చాలా ఆలోచించి కొనుక్కున్నాను. ఫెస్టివల్ సిటీ మాల్లో కూడా సెఫోరా ఉంది, నాట్ ఫెస్టివల్ సిటీ, దేరా సిటీ సెంటర్లో కూడా సెఫోరా ఉంది, బట్ నేను వెళ్ళలేదు. బట్ ఫైనల్లీ నేను దుబాయ్ మాల్లో సెఫోరా నుంచి తీసుకున్నాను. అండ్ ఐ లవ్ దిస్ ప్యాకేజ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు త్రో దిస్ కవర్ బికాస్ ఐ లవ్ సెఫోరాస్ ప్యాకేజింగ్. So this is the first time I'm purchasing from Sephora. So they gave me a gift card kind. You can register to this and they'll give you some gifts and rewards on your birthdays, and then welcome gifts, newsletters, something like that. I did not scan this yet, but I will do that. This is the only product that I bought from Sephora. Don't think that I am not interested in getting anything from Sephora, but then yeah, it was late also, and then I thought okay, this is fine for me. So
So this is from the brand Ordinary. I don't know if you can see this. So this is from Ordinary, and this is AHA and BHA peeling solution. This is okay. So this is 10-minute exfoliating facial. I never tried this. I know you might have tried this before, but let me just try this. I wanted to see. I never tried any peeling solution. So yeah, I thought I would buy this because ikkada nunchi manam online lo purchase cheyalante I'm not sure if we get the original product. So if you're getting it from Sephora, then you have confidence that okay, this is an original product that you're getting. So yeah, and then this is what I have purchased from Sephora, and I don't know, I have a separate love for this bag. So I'm just so excited, just like a small baby when I got this hamper with me. And yeah, I love Sephora for some reason. I don't know. I used to back then my brother used to get me this eyeliner and lip balm from Sephora. So I use their own products, but I never tried their own brand, anything apart from that. So I'm also planning to buy something from their own brand. So that was from Sephora. And last thing that I went is to Bath and Body Works, another favorite store of mine. So in this, what I have purchased is nothing much again, okay. This shopping video doesn't mean that I have dumped in so many products that I have purchased. No, not like that. I have only few products, but those are my favorite products. So this is a candle from Bath and Body Works under the what do you call variant, which is 1000 Wishes. This is my all-time favorite range from them, 1000 Wishes. It has a very beautiful and a mild smell. I love the smell. So yeah, it's so soothing. I love this fragrance. So this and currently some offer is going on in Bath and Body. So all your what is this called body wash and lotions, you're getting it for 25 dirhams. So meeku Bath and Body lo products nachtundi ante you can now grab it for only 25 dirhams. So it's a best deal, I would say. But candle మీద ఆ రేట్ ప్రైస్ అనేది ఆఫర్ లేదు. క్యాండిల్ మీద buy one get one free ఆఫర్ ఉంది. సో ఇది యాక్చువల్ ప్రైస్ వాస్ 80 dirhams. సో buy one get one లో 40 dirhams కి you can buy this. So if you want to buy good candles and lotions, you can definitely go to Bath and Body now. Currently their offer is running. And then the next thing that I bought from Bath and Body is this is the same range body lotion, again from 1000 Wishes. This is my 4th tube, I guess, because this is my favorite. ఈ ఒక 1000 Wishes అనే ఒక లోషన్ ది ఫ్రేగ్రెన్స్ ఇస్ లైక్ రియలీ గుడ్ అంటే ఆ ఫ్రెష్నెస్ టిల్ ద ఈవినింగ్ యూ కెన్ ఫీల్ ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఇట్. దట్ గుడ్ యాక్చువల్లీ ఇట్ ఈస్. అండ్ నార్మల్ లోషన్స్ లాగా తొందరగా ఇది స్మెల్ ఫేడ్ అప్ అయిపోదు. ఇట్ విల్ స్టే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఫ్రేగ్రెన్స్ ఇది. అండ్ మాయిశ్చరైజర్ ఆల్సో ఇట్ ఈస్ అ రియలీ గుడ్ మాయిశ్చరైజర్. So it will moisturize your skin for a really good time. So you can definitely try this as well. I love this. This is my all-time favorite from Bath and Body range. So these two are that I bought from Bath and Body. Again, this I bought for 25 dirhams, okay. Usually it is 79 or 80 dirhams anukuntunna dini price, but actual price kana vadu offer lo istunnaru kabatti this is for 25 dirhams. Okay. The last thing that I bought is this particular perfume. This is not from what do you mean, Bath and Body Works. This is from Miniso కూడా నేను వెళ్ళాను. సో మినిసోలో తీసుకున్న ఒకే ఒక ఐటమ్ ఇది. అండ్ దిస్ ఈజ్ అ పర్ఫ్యూమ్ అండ్ దిస్ ఈజ్ అండర్ ద నేమ్ వాట్ ఇస్ దిస్ సిల్వర్ అరోరా అని ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను నేను. దీని ఫ్రేగ్రెన్స్ ఇస్ రియలీ నైస్ అనమాట, సటిల్ ఫ్రేగ్రెన్స్. అండ్ I love such fragrance. I don't know how to describe the smell, but if you're ever going to Miniso, just try this perfume. You will definitely like this. సో దిస్ ఈజ్ హౌ మచ్ 30 ml. చిన్న బాటిల్స్ నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి ఎప్పుడు తీసుకుంటాను అనమాట. సో చిన్న బాటిల్స్ ఆర్ రియలీ గుడ్ ఫర్ ట్రావెల్ పర్పస్ ఆల్సో. ఆఫీస్కి కూడా మీరు బ్యాగ్లో ఇలా చిన్న వేసుకొని పోతే యూ కెన్ యూస్ దిస్. సో యా, ఇన్ దాట్ పర్పస్ ఐ బాట్ దిస్ అండ్ ఐ రియలీ లవ్ దిస్ స్మెల్. సో దిస్ కాస్టెడ్ అరౌండ్ హౌ మెనీ dirhams, 19 or 12, 15 dirhams, something like that. Yeah. So that is all what I have bought from దుబాయ్ మాల్కి వెళ్ళి ఇంతే తెచ్చారా అంటే అంతే తెచ్చాను. బికాస్ యా, నాకు నచ్చింది మాత్రమే నేను తీసుకుంటాను. వై అన్నెసెసరీ హ్యావ్ టు బై థింగ్స్. సో దట్ ఈస్ దిస్. సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను అనలిటిక్స్లో అబ్జర్వ్ చేశాను, లైక్ పీపుల్ ఆర్ వాచింగ్ మై వీడియో బట్ దే నాట్ సబ్స్క్రైబింగ్ టు ఇట్. Please take a moment to just subscribe and hit on the bell icon so that you will receive the notifications of all the videos that I upload.
సో ఇలాంటి వీడియోస్ నేను చాలా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వుడ్ లైక్ టు సీ మోర్ వీడియోస్ లైక్ దిస్, please let me know in the comment section below. See you soon in other video. Till then, bye and take care.